హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ శారీ అండి. శారీ వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంది. మనకు బోర్డర్ వచ్చేసి గోల్డ్ షేడ్లో ఉందన్నమాట. మిక్సింగ్ అయ్యి ఉంది పర్పుల్లో గోల్డ్. అయితే మనకు వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చేసి పర్పుల్ తీసుకున్నారు. ఇంకా మనం వేయాల్సింది ఆల్ ఓవర్ వర్క్ అనమాట. నాకైతే బాగా టెన్షన్ వచ్చేసింది అనమాట. ఏంటి ఆల్ ఓవర్ వర్క్, ఎంగేజ్మెంట్ బ్లౌజు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఎట్లో కట్లా వేయాలి, మంచి ఫినిషింగ్ అనేది ఇవ్వాలని ఆలోచించి మన గోల్డ్లోనే షేడ్స్ ఉన్నాయి కదా, 104 లైట్ గోల్డ్ షేడు ప్లస్ పర్పుల్లో కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను. లైట్ కలర్ కూడా తీసుకున్నాను. అది మొత్తం అయిపోయింది అనుకుంటా థ్రెడ్, అందుకే మీకు చూపించలేదు. ఇలా ఈ 4 షేడ్స్ యూజ్ చేసి ఆల్ ఓవర్ వర్క్ అనేది వేశాను. మనకి ఇలాంటి శారీస్ వచ్చినప్పుడు, హెవీ వర్క్స్ అయినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతామండి. ఎందుకంటే చిన్న చిన్న వర్క్స్ అనుకోండి సింగిల్ కలర్తో వేసేయచ్చు, ఎక్కడైనా డార్క్ లేకపోతే లైట్ కలర్ పెట్టేయచ్చు. కానీ ఆల్ ఓవర్ వర్క్ ఫినిషింగ్ కరెక్ట్గా రావాలి అని అంటే మనకి కలర్స్ ఉంటే బాగుంటుంది. కానీ కలర్స్ లేనప్పుడు వేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. నేను నైట్ మొత్తం ఆలోచించి ఇక ఇలా వర్క్ అయితే వేశానండి. వర్క్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అయితే దీంట్లో నాకు కొన్ని టాస్కులు కూడా వచ్చాయి. అవేంటో నేను తర్వాత చెప్తాను. ముందు వచ్చేసి వర్క్ చూడండి. వర్క్ వచ్చేసి ఇలా ఉంది. మనకి గోల్డ్ ఎక్కువ కనిపిస్తుంది కదా, లైట్ కలర్ అనేది కాడలకి ఇచ్చానండి. అవి ప్లస్ డార్క్ కలర్ వచ్చేసి మనకి ఫ్లవర్లో మిడిల్ పాయింట్ ఉంది కదా, ఆ మిడిల్ పాయింట్లో డార్క్ కలర్ అనేది ఇచ్చాను. వేయడానికి టైం కూడా లేదండి. ఎంత కష్టపడ్డానంటే 2 నైట్స్ మనకి ఒకరోజు 12 అయిందనమాట టైము వేసేసరికి. ఇంకా కంప్లీట్ చేసి నేనైతే రిలాక్స్ అయ్యాను. వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. స్టిచ్చింగ్ అయితే ఇలా వచ్చింది. అయితే మనకి ఇక్కడ వచ్చేసి చిన్న ప్రాబ్లం అయితే వచ్చిందండి. మేడం గారిది డీప్ వచ్చేసి తక్కువగా ఉంది, లెంత్ వచ్చేసి ఎక్కువగానే ఉంది. కాకపోతే నెక్ డీప్ అనేది తక్కువగా ఉంది. అప్పుడు మనకేంటంటే 4.5 వచ్చిందనమాట. కింద 4.5కి వర్క్ అనేది మనకి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి 6.5 ఉంది. 2 ఇంచెస్ మనకి వర్క్ అనేది సరిపోలేదు. మేడం గారు ఏమన్నారంటే ఎక్కడ గ్యాప్ లేకుండా వర్క్ అనేది కంప్లీట్ చేయమన్నారు. నాకైతే ఫుల్ టెన్షన్ వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలే. ముందు వర్క్ అయితే కంప్లీట్ చేద్దాం, తర్వాత దాని గురించి ఆలోచిద్దామని ముందు వర్క్స్ అయితే కంప్లీట్ చేశానండి. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ అన్నీ కంప్లీట్ చేశాక ఇక ఇలా మనకేంటంటే వర్క్లో వచ్చిన ఫ్లవర్ని కాపీ చేసుకుంటా సింగిల్ లైన్ అనేది ఇచ్చేసాను. ముందు డబుల్ ఫ్లవర్ అనేది వేద్దాం అనుకున్నాను, కానీ ప్లేస్ అనేది సరిపోలేదు. ఇంకా మనకి ఒక సింగిల్ ఫ్లవర్ అనేది పెట్టేసి కాపీ అనేది చేసుకుంటా వర్క్ అనేది కంప్లీట్ చేశానండి. అయితే మనకి ఇక్కడ వచ్చేసి టైం లేకపోవడం, వీటిని కలర్ కాంబినేషన్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవడం అనేది చాలా కష్టం అనిపించింది. మనకి ఇలా ఫ్రంట్ అనేది ఇలా వేసాను అనమాట. వర్క్ మాత్రం సూపర్గా వచ్చిందండి. కలర్స్ ఉంటే ఇంకా బాగుంటాయేమో అని అనిపించింది నాకు. కలర్స్ లేకపోవడం వల్ల ఇలా ఉందా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అయితే కలర్స్ ఉంటే ఈ వర్క్ మాత్రం సూపర్గా ఉంటుందని నేను చాలా సార్లు చూశాను. వేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఇలా వచ్చిన దానికి ఏంటంటే కలర్స్ అనేవి లేకుండా అయినాయి. పర్లేదు, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. అన్నీ చేస్తే కదా మనం ఎంత రాడ్డేలామో మన వర్క్లో మనకు తెలిసేది. అన్నీ చూడాలండి, అన్నీ చెయ్యాలి. అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు చేయటం అంత గొప్పేం కాదనిపించింది నాకు. ఇలాంటివి వచ్చినప్పుడు, ఇలాంటి టాస్క్లు వచ్చినప్పుడే మనం వర్క్ అనేది కంప్లీట్ చేసి వాళ్ళకి కరెక్ట్ టయానికి అనేది ఇవ్వాలి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చింది. అయితే మనకి బార్డర్ అనేది జాయింట్ చేసుకుంటానన్నారు మేడం గారు. 8 ఇంచెస్ హ్యాండ్స్ అనేది ఇచ్చాను. కింద మేడం గారు బార్డర్ అనేది జాయింట్ చేసి మొత్తం 10 ఇంచెస్ వరకు వర్క్ వచ్చిందనమాట. చాలా నీట్గా ఉంది వర్క్ మాత్రం. అక్కడ థ్రెడ్ బ్రేక్ అవ్వడం, ఇబ్బంది పెట్టడం అలాంటివి ఏమీ లేదు. కానీ నాకు ఎక్కువ టైం లేకపోవటం వల్ల, ఎక్కువ టెన్షన్ పడటం వల్ల ఎందుకనో హెవీగా అనిపించింది. ఏంటో కష్టపడ్డానా ఈ వర్క్కి అన్న ఫీలింగ్ అనేది వచ్చిందనమాట. మీకు ఎలా అనిపించింది? మీరు ఎలాంటి వర్క్స్ ఏమన్నా వేశారా అనేది నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా ఆల్ ఓవర్ వర్క్ ఎలా వేయాలని డౌట్ ఉంటే మనకి లాంగ్ వీడియోస్లో ఉంది, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.